ఈరోజు నరేంద్ర మోదీ గారు ఫస్ట్ టైం ట్వీట్ చేశారు, ఇది కేవలం పేపర్ లీకేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మాట్లాడుతున్నారంటే ఓకే, మేము కూడా దాని మీద ఫస్ట్ టైం విద్యార్థులతో మాట్లాడటానికి ప్రభుత్వం ముందుకొచ్చి పిలిపించి మాట్లాడింది వాళ్ళతోని. మాట్లాడిన తర్వాత ఏమైంది, ఇద్దరు కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్ వచ్చారు. రాహుల్ గాంధీ కూడా పిచ్చిగా ఆయన ఇంటి ముందు పోయి చేస్తూ ఉంటే ఆయనతో కూడా మా మినిస్టర్ మాట్లాడారు. మా మినిస్టర్ మాట్లాడి జితేందర్ సింగ్ అని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. భయ్యా బాబు ఇది తప్పు, నేను మాట్లాడితే పార్లమెంట్లో వచ్చి మాట్లాడు, రోడ్డు మీద బాగుండదు అని చెప్పి సంజాయించిండు. సరే ఆయన అగ్రి అయిందా లేదా అనేది వేరే మాట. ఈరోజు ఏమైతే మనకు సంబంధించినటువంటి ఒక బీజేపీ ప్రభుత్వము మేము తీసుకువచ్చినటువంటి ఒక ఏదైతే రిఫార్మ్స్తో పాటు ఈరోజు యువకులకు చేసే పని ఈరోజు చెప్తాను మిత్రులారా. ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. గవర్నమెంట్ రిక్రూట్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 12 లక్షల అపాయింట్మెంట్ లెటర్స్ మేము ఇవ్వటం జరిగింది. 19 రోజ్గార్ మిలాలు జరిగినాయి. 51,000 యంగ్స్టర్స్కు మేము ఉద్యోగాలు ఇచ్చినాం. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 20 లక్షల మందికి ప్రతి 6 నెలలకు జాబ్స్ వచ్చేటటువంటి ఒక నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత మీకు స్కిల్స్ డెవలప్మెంట్, ఎంటర్ప్రైనర్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, స్టార్టప్ ఇండియా, ప్రధానమంత్రి ముద్రా యోజన, దీని ద్వారా చాలామంది యువకులకు ఈరోజు ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి. ఎడ్యుకేషన్ అవకాశాలు కూడా పెరిగినాయి. యూనివర్సిటీస్ పెంచినాము, ఐఐటీస్ ఎన్ఐటీస్ పెంచినాము, ఎంబీబీఏ మెడికల్ కాలేజ్ పెంచినాము. తర్వాత స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ 4.5 కోట్లు పెరిగినాయి. 2014 నుంచి 4.5 crores మోర్ స్టూడెంట్స్ హ్యావ్ జాయిన్ ది ఎడ్యుకేషన్ కోర్సెస్. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐఐటీస్, ఐఐఎమ్స్, తర్వాత మెడికల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేసినాం. ట్రైబల్ స్టూడెంట్స్కి అవకాశం ఇచ్చి చాలా ట్రైబల్ యూనివర్సిటీస్ కూడా పెట్టినాం. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకువచ్చినటువంటి ఇది. చివరికి నెంబర్ ఆఫ్ జాబ్స్ గురించి వీళ్ళు ఎంప్లాయ్మెంట్ మాట్లాడుతూ ఉన్నారు. 2004 to 2014 అప్పుడు జాబ్స్ క్రియేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2.9 crores. 2004 to 2015 జాబ్ క్రియేటెడ్ బై యూపీఏ గవర్నమెంట్ ఇట్ వాస్ 2.9 crores. 2014 to 2024 జాబ్స్ క్రియేటెడ్ 17 crores, 17 crores. 2017-18 to 46.8% ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంటే 2025లో ఈరోజు 57.4% ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగింది ఈ ఒక 4 నెలల్లో. 2017-18లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 6% ఉంటే దేశంలో 2025లో 3.1% వచ్చింది. ఈరోజు కంపారిజన్ మనం చూసుకుంటే ఈరోజు నెంబర్ ఆఫ్ వర్కర్స్ 2021లో 9.7 crores, ఇప్పుడు 12.8 crores, 31% గ్రోత్ రేట్ ఎంప్లాయ్మెంట్లో. తర్వాత మీకు ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉన్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గుతూ ఉన్నది. అన్ఎంప్లాయ్మెంట్ ఈరోజు ఎందుకంటే ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ చెప్తున్నారు. నేను రాహుల్ గాంధీ గారిని ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మేము తీసుకొచ్చినట్టు ఐఐటీస్, ఎన్ఐటీస్, ఏఎమ్స్, ఐఐఎమ్స్ మేము పెంచినాం, డబుల్ చేసినాం, ట్రిపుల్ చేసినాం. మీకన్నా ఎక్కువ మేము మంచిగా విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తున్నాం, మంచి విద్యా అవకాశాలు ఇస్తున్నాం. అందుకే రాహుల్ గాంధీ గారు కానీ ఇండియా అలయన్స్ వాళ్ళు కానీ ముఖ్యంగా ఈ లెఫ్ట్ పార్టీస్ ఏదైతున్నారో, అల్ట్రా లెఫ్ట్ అయితే ఉన్నారో ప్రతి చోట ఇటువంటి ఒక కార్యక్రమాలు చేసి దేశంలో వీళ్ళు విచ్ఛిన్న శక్తులకు డెవలప్మెంట్ చేసి ఇక్కడ వైలెన్స్ క్రియేట్ ప్రయత్నం, హింసాత్మకమైన సంఘటన చేసే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్లో కూడా వీళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మా దగ్గర దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా ఉన్నాయి. నేను ఒకటే మాట్లాడుతున్నాను రేవంత్ రెడ్డి గారితో, వీరందరూ కూడా దేశ వ్యతిరేక శక్తులు. కటార్ నుంచి డబ్బులు వస్తూ ఉన్నాయి, ఖలిస్తాన్ నుంచి డబ్బులు వస్తూ ఉన్నాయి, కెనడా నుంచి, బంగ్లాదేశ్ నుంచి వీళ్ళకి మద్దతు పలుకుతూ ఉన్నారు, పాకిస్తాన్ నుంచి వీళ్ళు మద్దతు పలుకుతూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళకు మీరు మద్దతు పలుకుతున్నారంటే ఈ దేశంలో యువత ఊరుకోదు. ఈ దేశంలో యువత భారతదేశం పట్ల ఉన్నటువంటి ప్రేమ, భారతీయులుగా వాళ్ళకున్న గౌరవము అవుతుందో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఉన్నది. కాబట్టి ఎన్ని విదేశీ యొక్క తత్తులతో మీరు కలిసి ఈ యొక్క దేశంలో యువతని చెడగొట్టే ప్రయత్నం చేసినా
నేపాల్ లాగానే వెస్ట్ బెంగాల్ మన బంగ్లాదేశ్ లాగానే శ్రీలంక లాగానే యువకులు మీ అమ్మట రారు, వారు మొత్తం దేశంతోనే ఉంటారు. దే విల్ లవ్ ఇండియా, దే లవ్ ఇండియా అండ్ దే విల్ బి విత్ ఇండియా అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ధన్యవాదాలు. పక్కదారైంది, అసలు దారే ఉంది. వీడియో కెమెరాలు తీసి చూడమని చెప్పండి. వీడియో కెమెరా చూడమని చెప్పండి. అంటే మనం అందరం ఇప్పుడు ఇవాళ రేపు ఎవ్వరు కూడా దాగలేదు. ఇవాళ మొత్తం అన్ని టీవీలు పెట్టారు, మీ టీవీలు ఉన్నాయి, అన్నీ చూస్తున్నారు. కాబట్టి ఇంతకుముందు దీవార్కే కాన్ అవుతుంది అని, ఇప్పుడు హవామే ఆఖే అంటాడు. అన్నీ కనబడుతూనే ఉంటాయి. ఇవన్నీ కాకి కథలో చెప్తే నమ్మేటోళ్ళు ఎవరండి? థ్యాంక్ యూ. కట్టార్ నుంచి హైదరాబాద్ పోతే సంతోషమే, బిర్యానీ పోయిందేమో, కానీ కట్టార్ నుంచి ఏమేమి పెట్టిండు, బీఫులు గీఫులు మనీ రైట్.